ప్రార్థన చేసుకున్నాము. దేవా నాయన, మీ యొక్క సన్నిధిలోకి ప్రభువా, నేను మరి యొక్క దినం ఇ- ఇలాగా ప్రభువా, నేను మీ యొక్క వాక్యాన్ని మననం చేసుకోవడానికి తండ్రి, మా ఆత్మీయ జీవితాలు ప్రభువా దినదినము ఎదగబడడానికి మెరుస్తున్న ప్రభా మంచి అవకాశాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది ప్రభా మీ శిష్యులుగా మార్చబడడానికి కేవలం మేము విశ్వాసులుగా మాత్రమే ఉండకుండా శిష్యులుగా మార్చబడడానికి ఆయన మిమ్మల్ని వెంబడించే వారిగా ప్రభు మమ్మల్ని చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క వాక్య భాగము మా కొరకే. ఈరోజు మాట్లాడబోతున్న మీ యొక్క మాటలు నా కోసమే, మా కోసమే, మా పిల్లల కోసమే ప్రభువా. అయినా వారి యొక్క భవిష్యత్తు కోసమే. ఉజ్వల భవిష్యత్తు ప్రభా నీ చేతుల్లో ఉందయ్యా. అయ్యా, ముందు మీ రాజ్యాన్ని వెతికి, మీ చిత్తాన్ని వెతికి, మీ ఉద్దేశాన్ని వెతికి, మీ నీతికి, మీ వాక్యానికి అనుగుణంగా జీవించే వారి యొక్క జీవితాలని, వారి కుటుంబాలని నువ్వు మార్చే దేవుడు ప్రభువా. వారి యొక్క గమ్యస్థానాలని మార్చే దేవుడు అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. మాతో మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ శక్తిలో నడిచే ఆ గొప్ప జీవితం మాకు కావాలి. ప్రతిరోజు మీ శక్తిలో నడిచే గొప్ప జీవితం మాకు కావాలి. మా ద్వారా ప్రభు అద్భుత కార్యాలు జరగాలి నాయన. లివర్ పేషెంట్స్ ప్రభు నాయన, 80% లివర్ కోల్పోయిన ప్రభా నాయన, ఆ యొక్క కుమార్తె జీవితం మారాలి. ప్రభా అద్భుత కార్యము మరి చేసే దేవుడుగా ఉన్నావు నాయన. హల్లెలూయా. 2 కిడ్నీలు పోగొట్టుకొని డయాలసిస్ పేషెంట్ లాగా అయా, మరి వారానికి 3 సార్లు డయాలసిస్ పొందుకుంటున్న వారికి ప్రభా అద్భుత కార్యం జరగాలి ప్రభా. హెచ్ఐవితో, ఎయిడ్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రభా జీవితాంతం ఇక ఆ మందులు వేసుకుంటూ ఎప్పుడు చనిపోతారా అనే ఒక భయముతో ప్రభా జీవిస్తున్నారు. తండ్రి, వారికి, అలాంటి వారికి అద్భుత కార్యం జరగాలి ప్రభా. అయా, నా గుడితనంతో పుట్టిన వారు ఇక జీవితాంతము కూడా అలాగే ప్రభా జీవించాల్సిన అవసరం లేకుండా అయ్యా, వారి కళ్ళని తెరిచేది, నూతనమైన గుడ్లు ఇచ్చేది, కన్నుల్ని తెరిచేది నీవే యేసయ్యా. చెవుల్ని తెరిచేది నీవే యేసయ్యా. మూగవారిని మాట్లాడిచ్చేది నీవే యేసయ్యా. ఈవెన్ చనిపోయిన వారిని కూడా లేపేది కూడా నీవే యేసయ్యా. కుష్టి రోగుల్ని స్వస్థపరిచేది నీవేనైనా. స్టేజ్ 4 క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ప్రభు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అసలు ఆ క్యాన్సరే లేకుండా చేసేది నీవే యేసయ్యా. హల్లెలూయా. మా చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉన్న దేవా నీకు వందనాలు. మీరు మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ వాక్య భాగాల్ని ప్రభు నేను మననం చేస్తున్న సమయాల్లో తండ్రి, మీ యొక్క వాక్యము అయ్యా, మీ నోటి ద్వారా వస్తే మీ యొక్క స్వరము మా యొక్క హృదయం అనే పలకల మీద ప్రభు వ్రాయమని అడుగుచున్నాము తండ్రి. ఎప్పటికి కూడా మర్చిపోని అయా గొప్ప మర్మాలుగా చేయమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. అద్భుత కార్యాలు జ- జరగాల్సిందే. ఎందుకు అనంటే, ఒకవేళ కనుక జరగకపోతే మరి వారి యొక్క అవసరాలు మరి ఎలా తీర్చబడతాయో. కేవలము మానవునికి ఆత్మీయ అవసరాలు మాత్రమే లేవు కానీ తన ప్రాణంలోనూ తన శరీరంలోనూ ఆ అవసరాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మలో నూతన జన్మ అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యం. అది మనం యోహాను 3 అధ్యాయంలో, యోహాను 1 అధ్యాయం 12, 13లో మనం చూస్తాం. 1వ యోహాను పత్రికల్లో కూడా కనీసం ఒక 5 మార్లు నూతన జన్మ అనుభవంలో ఉన్న వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అన్నది మన వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అంటే కేవలము ఆత్మీయ అవసరాలు మాత్రమే కాదు ఒక మానవుని జీవితంలో తీర్చబడాల్సింది. తన యొక్క ప్రాణంలో కూడా, తన యొక్క మనసులో కూడా సమాధానము కావాలి, ఆనందము కావాలి, స్వస్థత కావాలి. తన శరీరంలో కూడా స్వస్థత, విడుదల, అద్భుతాలు జరగాలి. అప్పుడే ఒక మానవుడు, మీరు గాని నేను గాని, ఒక స్వతంత్రకరమైన జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించ మనం జీవించాలి అంటే గనక
యావత్తు విషయాల్లో మనకి స్వస్థత విడుదల కావాలి. హల్లెలూయా. ఎవరిస్తారనంటే ప్రభు ఇస్తారు. మరి ఎందుకండి మరి మనం సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. మన వాక్యం చెప్తూ ఉంటాం. మరి యేసు ప్రభు ఎవరో పరిచయం చేస్తూ ఉంటాం కానీ వాళ్ళ అవసరాలు తీర్చబడట్లేదు. వాళ్ళ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ అక్కడ అద్భుత కార్యాలు అనేవి జరగట్లేదు. మీరు చూసినట్లయితే మరి మీరు ఎంతమంది జీవితాల్లో అద్భుత కార్యాలు చూశారు అని అంటే చాలా తక్కువ మంది ఉంటారు. మనము కనీసం ఒక 50 మందికి మనం ప్రార్థన చేస్తుంటే ఒక మేబీ ఒక 5 మందికో 6 మందికో ఆ దేవుని కార్యాలు మనం చూస్తున్నాం కానీ ఒక అనేక మందికి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అనే ఒక అనుభవాలు మనం చూడలేకపోతున్నాం. అంటే దేవుడు చేయడా అని అంటే దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన యొక్క చిత్తం అయితే అందరూ స్వస్థపరచబడాలి. అందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి. వాళ్ళ జీవితాలు మారాలి. వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. ఆయన సన్నిధిలోకి వచ్చింది ఎవరైనా సరే, ఎవరైనా సరే తిరిగి ఒట్టి చేతులతో వెళ్ళిపోకూడదనేది దేవుని చిత్తమే. కానీ ఎందుకు దేవుని కార్యాలు జరగవు? మరి చూడట్లేదు ఎక్కువగా. అందుకనే కదా చాలా మంది మరి వేరే వేరే స్థలాలకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సంఘాలకి మరి అనేక మంది వస్తున్నారా అని అంటే కొంతమందే వస్తున్నారు. అసలు వాళ్ళలో అటువంటి అపేక్ష ఉంది అంటే చాలా తక్కువ. అంటే దేవుని శక్తిని చూడలేకపోతున్న ఒక పరిస్థితి అనేది మన సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రశ్న మనం దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువా నాయన ఎందుకయ్యా అని అంటే దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు మనం తెలియకుండా దేవుడు ఎలాగా కార్యం చేస్తాడో మనం తెలియకుండా మన దేవుని అభిషేకంలో మనం ముందుకు వెళ్ళలేం. అందుకనే 30 సంవత్సరాల దాకా యేసు ప్రభు మరి తర్ఫీదు పొందుకుంటూ ఆయన మరి తండ్రిని దేవుడు ఎవరు, ఆయన కార్యాలు ఎలా చేస్తూ ఉంటారు, మరి ఆయన అభిషేకాన్ని పొందుకోవడానికి మరి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన మననం చేస్తూ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ఆయన తన యొక్క ఆత్మలో నెమరు వేసుకుంటూ మననం చేస్తూ నేర్చుకుంటూ దేవుని మార్గాలు ఏంటో తెలుసుకుంటూ మరి ఆత్మలో ఎదుగుచు జ్ఞానవంతుడిగా మారుతూ దేవుని శక్తిలో బలములో ఎదుగుట అనేది 30 సంవత్సరాల వరకు మరి యేసు ప్రభు జీవితంలో మనం చూసి ఉన్నాం. ఇది లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మరి 12 సంవత్సరాల ఆ సమయంలో ఉన్నప్పుడు మరి యెరూషలేములో ఆయన ఫరిసీయుల మధ్యలో ఆయన ఎలాంటి ప్రశ్నలు వేసి అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఆకలి దప్పులు నీతి కొరకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆకలి దప్పులు ఉంటూ మరి ఎదుగుతూ ఆయన 30 సంవత్సరాలు మరి దేవుని యొక్క జ్ఞానములోను శక్తిలోను బలములోను మరి దేవుని యొక్క కృపలోను మనుషుని యొక్క కృపలోను ఎదిగి ఉన్నాడని మనము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తాం. అంటే ఎదుగుట అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుట దేవుని వాక్యాన్ని మనము నేర్చుకొనుట విశ్వాసం విశ్వాసం యొక్క లెవెల్స్ విశ్వాసం యొక్క పరిమాణాలు అనేవి పెంచబడుట మన ఆత్మీయ జీవితం ఎదుగుట అది ఎలాగంటే ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని మననం చేయాలి. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇక వేరే వేరే మార్గం లేదండి. ఎలాగైతే కనుక మన శరీరం మరి పెరగాలంటే కనుక మరి భోజనాన్ని ఎలాగ మనం తింటూ ఉంటామో అలాగే మన ఆత్మకు కూడా ఆత్మీయ భోజనం కూడా అవసరమే. ప్రతిరోజు మన్నా ప్రతిరోజు మన పరలోకంలో నుంచి ఆయన సింహాసనం మీద నుంచి దేవుని యొక్క మాటలు మన యొక్క ఆత్మలో వినబడుతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని మత్తయి సువార్త 4:4లో చూస్తాం. రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం ప్రతిరోజు మన యొక్క ఆత్మలో వినబడుతూ ఉంటేనే మనము స్వీకరిస్తూ ఉంటేనే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నెమరు వేస్తూ ఉంటేనే భుజిస్తూ ఉంటేనే మననం చేస్తూ ఉంటేనే మన ఆత్మలో బలము అంతరంగ పురుషుడు బలవంతుడుగా ఉండాలి. ఇది మన ఎఫెసీయులు 3వ అధ్యాయంలో మన 14వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ప్రార్థన అపోస్తుడైన పౌలు మరి చేసిన ప్రార్థనలో అంతరంగ పురుషుడు బలవంతునిగా ఉండాలి. ప్రతిరోజు కూడా బలవంతునిగా ఉంటేనే ఇంకా ఇంకా బలవంతునిగా మారుతూ ఉంటేనే హల్లెలూయా మన చుట్టూ కూడా యుద్ధమే. నిన్నటి రాత్రి మా పాపకు బాగోపోతే మరి కనీసం ఒక
ఒక 40 మినిట్స్ అన్నా సరే మరి అన్ని భాషల్లో మరి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుచు అపవాది శక్తులు నష్టపరుస్తూ, సో మనం ఒక పని ముందుకు వెళ్తున్నాము అని అంటే గనక వెనకాల నుంచి లాగేవాళ్ళు ఉంటూ ఉంటారు. సో కానీ వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఆత్మ ఎప్పుడు కూడా బలవంతునిగా ఉండాలి. హల్లెలూయా. ఆ దేవుని వాక్యంతోనే సాధ్యము. దేవుని వాక్యము మన యొక్క మూలుగుల్లోకి వెళ్ళి అంతరంగంలో అనేకమైన విషయాల్ని శోధించి మన ఆత్మ ప్రాణ విషయాల్ని వేరుపరిచి మనకు చూపించి మనకి వివేచన దయచేసి ఏది సత్యమైనదో, ఏది అబద్ధమైనదో, ఏది దేవునిదో, ఏది అంధకార సంబంధమైనదో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది సరైన మార్గమో, ఏది దుష్టుని మార్గమో, అన్ని కూడా చాలా కూలంకుషంగా చాలా స్పష్టంగా చూపించేది దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యంలో నింపబడింది దేవుని యొక్క వెలుగు. ఆయన వెలుగులోనే సమస్త విషయాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాలు బలవంతునిగా ఉండాలి అంటే గనక ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో నింపబడాలి. అందుకని మనం వేకువజామున మనం లేచి మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మననం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవుని శక్తిలో నడవాలండి. దేవుని శక్తిలో నడిస్తేనే ఒక వ్యక్తి యొక్క యావత్తు అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం నిన్న మొన్న వాక్య భాగాలు మనం చూస్తున్నాం. కుష్టి రోగి ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో తన యొక్క శరీరంలో ఉన్న కుష్టి మాత్రమే స్వస్థపరచబడలేదు కానీ తన అంతరంగము కూడా శుద్ధీకరించబడింది. అంతరంగంలో ఉన్న ఆత్మ ప్రాణ యావత్తు కూడా శుద్ధీకరణ అన్నది అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అది. హల్లెలూయా. అయితే ఈ రోజున మరి యొక్క వాక్య భాగంలోకి వెళ్ళి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకుందాం. మనము ఆకలి దప్పులతో ఉండాలి. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మననం చేయాలి. ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ప్రభా నా ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతూ ఉండాలి. నీ చిత్తము నా పట్ల ప్రభా నెరవేర్చబడాలి అంటే ఇంకా నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. నిన్నటి దినాన ప్రభా, అయ్యా నిన్న ఇంత కార్యం జరిగింది కదా అయ్యా నీకు వందనాలు స్తోత్రం, నా ద్వారా ఇంత కార్యం జరిగిందా బా ప్రభా నాన్న వందనాలు స్తోత్రాలు. అయితే ఈ రోజు నాకు ఇంకా వాక్యంతో ఇంకా నాతో మాట్లాడండి ప్రభువా. ఇంకా ఇంకా నాకు ఆయన వాక్యాన్ని ఇంకా మాకు నేర్పించండి ప్రభువా. ఆకలి దప్పులు ఆకలిగా ఉన్నవాడే ప్లేట్లో అన్నం వేసుకొని తింటుంటాడు. ఇక ఎవరు అసలు ప్లేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నం పెట్టినా పెట్టకపోయినా ఆకలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా అతనంతటా అతనే వెళ్ళి ఇక ప్లేట్ తీసుకుంటాడు, అన్నం తీసుకుంటాడు, ప్లేట్లు వేసుకుంటాడు, తింటాడు. ఎందుకనంటే ఆకలి దప్పులు అంటే దప్పిక ఉందనుకోండి ఏం చేస్తాం? ఎవరిని అడగం, మనం వెళ్తాం, ఫిల్టర్ దగ్గరికి వెళ్తాం, వాటర్ తీసుకుంటాం, తాగుతాం. అంటే ఆకలి దప్పులు అంటే ఇక దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పులతో ఉన్నవాడు అసలు ఉదయం పూట నిద్రపోలేడు అంతే. 4 తర్వాత ఇంక కష్టం ఇంకా. రాత్రి ఎంత లేటు పడుకున్నా సరే ఉదయం పూట 4 తర్వాత ఇక మనం లెగవాల్సిందే దేవుని సన్నిధిలో. ఇక దప్పిక, ఎందుకంటే ఆయన యొక్క మరి యొక్క జీవ జలముగా ఆ సింహాసనం మీద నుంచి మరి ప్రవహిస్తున్న జీవ జలము. హల్లెలూయా. జీవ జలము అది అది మన ఆత్మని అది మన ఆత్మ తడపాల్సిందే. హల్లెలూయా. ఎండిపోతున్నా, అయ్యా నేను ఎండిపోతున్నానయ్యా, అయ్యా నీ వాక్కు లేకపోతే ఎండిపోతున్నాను ప్రభువా, అయ్యా నీ కనుసైగ నా మీద ఉండాలి, అయ్యా నీ యొక్క మార్గము నాకు చూపించాలి, నీ వాక్యపు వెలుగు నా పాదాలకి ప్రభు నేను కనబడుతూ ఉండాలి, నా పాదాల ముందు నీ వాక్యం ప్రభు నేను కనబడుతూ ఉండాలి. అప్పుడే కదా నేను స్థిరమైన అడుగులు ముందుకు వేసేది. దేవుని మీద ఆధారపడే జీవితంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. ప్రతి వేకువజామున ఆయన యొక్క ఆయన యొక్క స్వరాన్ని వినే రీతిగా ఉండాలి. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు లిఖించబడిన వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడే అనుభవాలు ప్రతిరోజు కూడా మర్మాలతో నింపబడాలి మన జీవితాలు. అధికారంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క రాజ్య విస్తరణ అనేది మన ద్వారా జరగాలి అంటే గనక మన ఆత్మీయ మనకు అంతరంగ ఆత్మీయ పురుషుడు మనకు ఆత్మ బలవంతునిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనము 13వ వచనం దాకా ముందు చదువుకొని ఈ యొక్క వాక్య భాగంలో నుంచి అనేకమైన మర్మాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ వాక్య భాగం నేను చెప్తున్నాను. అంటే నేను ఎలా అనుకుంటున్నానంటే ఈ వాక్య భాగం ముందు నా కోసం. హల్లెలూయా. నా మీద ఉన్న పిలుపు ముందుకెళ్ళాలంటే, నా మీద ఉన్న దేవుని యొక్క పిలుపు ఉద్దేశం ముందుకెళ్ళాలంటే నేను వాక్యాన్ని మననం చేయాలి. వాక్యము నా నోటి ద్వారా మాట్లాడుతున్న వాక్యం ముందు నా కోసము, నా భార్య కోసము, నా పిల్లల కోసము, హల్లెలూయా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కోసము, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రేయర్ టవర్ లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితం కోసం, హల్లెలూయా. పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, హల్లెలూయా, వారి యొక్క జీవితాల కోసం, వారి కుటుంబాల కోసం, వారి మీద ఉన్న ఒక యావత్తు జనం మీద ఉన్న దేవుని యొక్క పిలుపు ముందుకు వెళ్ళడానికి, ఆమేన్, హల్లెలూయా, వి హ్యావ్ టు బి ట్రైన్డ్, వి హ్యావ్ టు బి ఎక్విప్డ్. మనమైతే తర్ఫీదు పొందుకోవాల్సిందే. మనము దేవుని విషయాల్లో ఒక పరిపక్వతలోకి రావాల్సిందే. చిన్నపిల్లలుగా ఉంటే ప్రభు మనల్ని వాడుకోలేరు. చిన్నపిల్లలుగా ఉంటే ప్రభు మనల్ని వాడుకోలేరు. మనం పెద్దవాళ్ళగా, మనము దేవుని కుమారులుగా ఆయన యొక్క పరిపక్వతలో, ఆయన యొక్క జ్ఞానములో మనం ఎదిగే వారంగా ఉంటేనే ఆయన మన మీద అభిషేకాన్ని ఉంచగలరు, అభిషేకముతో మనం నడిపించగలరు. ఆయన మాటలు మన నోట్లో ఉంచగలరు, మన నోటి ద్వారా ఆయన మాట్లాడుతూ, మన చేతుల ద్వారా ఆయన యొక్క కార్యాలు జరుగుతూ, ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, కని విని ఎరగని కార్యాలు, అన్యూజువల్ మిరకల్స్ అనే మాట మన పౌలు జీవితం, అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా దేవుడు చేశాడు. అపోస్తల కార్యాలు చూస్తాం, అన్యూజువల్ మిరకల్స్. ఎఫెసస్ లో, ఎఫెసస్ పట్టణంలో అపోస్తున్న పౌలు ద్వారా అన్యూజువల్ మిరకల్స్, అసలు కని విని ఎరగని అద్భుతమైన స్వస్థత, విడుదల కార్యాలు. అంటే అంత దేవుడు, అంటే ఆయన సజీవుడని ప్రకటించుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన కార్యం చేసే దేవుడు కూడా. ఆత్మ ప్రాణ శరీరాల యావత్తు అవసరాలని తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు మారిపోతాయి, ఎంతో మంది కుటుంబాలు, వారి యొక్క తరతరాలు మారిపోయే గొప్ప కార్యాలు మన జీవితాల ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దానికి ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ పాఠాలు, ఈ ప్లాట్ఫామ్ అనేది మన మీద ఉన్న మన మీద ఉన్న వ్యక్తిపరంగా మన మీద ఉన్న పిలుపు అనేది ముందుకు వెళ్ళడానికి. హల్లెలూయా. అలా లేని పక్షాన ఎక్కడ ఉంటే అక్కడే అన్నమాట. ఎక్కడ ఉంటే అక్కడేనంటే ఇంకెక్కడ గొంగళి పురుగు అక్కడే ఉంటది అన్నట్టుగా. ఆ అక్కడే అనేకమైన సంవత్సరాలు ఇంకా అదే 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 పరిస్థితి, అదే మాటలు, అదే మర్మాలు, ఇంకా అంతవరకే అన్నమాట. అంతవరకు పరిమితం అయిపోతాం మనం. కానీ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. నెవర్ లిమిట్ గాడ్. ఆమె దేవుని ఎక్కడ కూడా లిమిట్ చేయొద్దు. దేవుని ఎక్కడ కూడా లిమిట్ చేయొద్దు. హీఈస్ అన్లిమిటెడ్, హీఈస్ ఇమ్మెషరబుల్. ఆయన మనం నాపలేము, ఆయన్ని ఆపలేము, ఆయన మనం లిమిట్ చేయలేము. హల్లెలూయా. ఆయన లిమిట్ చేయొద్దు ఎప్పుడు. ఇప్పుడు కూడా ప్రభుని లిమిట్ చేయొద్దు. హల్లెలూయా. ఇమ్మెషరబుల్ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అని మనం యోహాన్ రాసిన సువార్తలు మనం చూస్తాం అన్నమాట. ఇమ్మెషరబుల్ అంటే అసలు మనం నాపలేని దేవుని ఆత్మ కార్యాలు మన జీవితాల ద్వారా జరగచ్చు. దానికి ఒక సాధ్యత ఉందన్నమాట. అది అసాధ్యం కాదు, అది సాధ్యత ఉంది. కాకపోతే మనం ఓపెన్ గా ఉండాలి. మనం గనక ఓపెన్ గా ఉండి దేవుడు ఏం చేయగలడో మనం గనక నమ్మితే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలని తప్పకుండా ఆయన యొక్క చేతుల్లో సాధనాలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 1:8 అదే మాట రాస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రాగా మీరు శక్తి పొందుకుంటారు. ఆయన మీరు యెరూషలేములోను, యూదయ సమరయ భూదిగంతముల వరకు, అంటే భారతదేశంలో కూడా, ఆమె హల్లెలూయా, భారతదేశంలో అనేకమైన దేశాల్లో కూడా వాడబడుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. యు మే బి ఎ డాక్టర్. నువ్వు ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ కావచ్చు, యు మే బి ఇంజనీర్ కావచ్చు, లేకపోతే యు మే బి ఏ టీచర్, ఒక ఉపదేశకుడు కావచ్చు. బట్ గాడ్స్ ప్లాన్ ఇస్ ఓవర్ యూ. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. యు మే బి వర్కింగ్ ఇన్ ఎనీ సెక్టార్. సెక్టార్ అంటే ఏదైనా స్ట్రీమ్ లో నువ్వు వర్క్ చేస్తూ ఉండొచ్చు. యు మే బి యు మే బి ఎ డైలీ సాలరీ పర్సన్. ఒక సాలరీ తీసుకుంటున్న ఒక వ్యక్తిగా నువ్వు పనిచేస్తూ ఉండొచ్చు. బట్ గాడ్ హాజ్ అ ప్లాన్ ఫర్ యూ. దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు కానీ తెలుసుకుంటే గనక, హల్లెలూయా. కీర్తనలు 139 కీర్తన 16, 17, 18 చూసుకోండి. హల్లెలూయా. మీ పట్ల ఒక గ్రంథం అంట లిఖించబడిందంట. మీ పట్ల దేవుని సన్నిధిలో ఒక గ్రంథమే లిఖించబడిందంట. ఆ గ్రంథములో అసలు ఈ లోకంలో మన పుట్టక మునుపే, అసలు ఒక దినము మొదలవక మునుపే దేవుని సన్నిధిలో మొత్తం కూడా ఆయన లిఖించబడిన ఒక గొప్ప గ్రంథం, నీ పేరు మీద ఒక గొప్ప గ్రంథం ఉందంట దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఈ లోకంలో జీవించే దినాలన్నిటిని బట్టి, హల్లెలూయా, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాలను తెలుసుకుంటే గనక మీ జీవితాలు ప్రతి దినము కూడా ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, సమాధానంగా ఉంటుందంటే, దేవునితో నడిచే అనుభవాలు చాలా మిగిలిపోతూ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ స్వీట్ మెమరీస్ విత్ గాడ్. దేవునితో నడిచే జీవితాలు చాలా వేరుగా ఉంటాయి. అదంతా ఆనందకరమైన జీవితం అది. హల్లెలూయా. అది కేవలం రుచి చూస్తేనే తెలుస్తుంది అనమాట. చెప్పుకుంటూ ఉంటే మనం అంత చెప్పలేము కానీ
అనుభవిస్తుంటే తెలుస్తుంది అనమాట. జీసస్ ఈజ్ నెవర్ ఓన్లీ ఎ వర్డ్, బట్ హీఈస్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు కానీ, లిఖించబడిన వాక్యములో ఉన్న శబ్దం మాత్రమే యేసు ప్రభు కాదు. జీసస్ ఇస్ నెవర్, జీసస్ ఇస్ నాట్ ఓన్లీ, అదర్వైజ్ ఇలా చెప్దాం, జీసస్ ఇస్ నాట్ ఓన్లీ ఎ వాయిస్ బిహైండ్ ద వర్డ్ ఆర్ ఎ లైఫ్ బిహైండ్ ద వర్డ్, బట్ హీఈస్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న యేసు ప్రభు యొక్క శబ్దము కేవలం వినువారిగా మాత్రమే ఉండకుండా, ఆ వింటున్న శబ్దంలో ఉన్న జీవాన్ని కూడా అనుభవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. జీసస్ ఇస్ ఆల్వేస్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎవరు అన్నది మన జీవితంలో మనం ప్రతిరోజు కూడా అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా, అనుభవిస్తూనే ఉంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నేను చూసుకుందాం. ఆయన కపెర్నహూములో, అంటే యేసు ప్రభు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, శర శతాధిపతి శత ఆధిపతి అంటే 100 సైనికులకి ఆయన అధిపతి అంట. ఇతను ఒక అన్యుడు. అన్యుడికి యూదుడికి పడదు. అన్యుడు యూదుడు వైరంగా ఉంటాడు, విరోధత్వంలో ఉంటాడు. శతాధిపతి అన్యుడు, మరి యేసు ప్రభు యూదుడు. ఒక అన్యుడు యూదు దగ్గరికి వస్తున్నాడు. ఆ దినాల్లో అలా రారు. అలా రావటం అనేది చాలా అరుదు. మరి ఒక అన్యుడు శతాధిపతి, మరి యూదుడైన యేసు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే, మరి శతాధిపతిలో ఎంత దీనత్వం ఉన్నదో, శతాధిపతిలో ఎంత దీనత్వం ఉన్నదో, శతాధిపతి ఎంతగా విశ్వసించాడో చూడండి. మరి కపెర్నహూములోకి వచ్చిన వెంటనే, మరి యేసు ప్రభు కపెర్నహూములోకి వచ్చిన వెంటనే ఈ వ్యక్తి హుటాహుటిన యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. చూడండి 6వ వచనంలో, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని అతని సమస్యను చెప్పుకుంటున్నాడు. 7వ వచనం, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా. దేవుని చిత్తాన్ని చూడండి. దేవుడు స్వస్థపరచాలి అన్నది దేవుని హృదయం. ఆ విషయం అక్కడ కనబడుతుంది. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. శతాధిపతి దేవుని మాట మీద ఆధారపడుతున్నాడు. 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. చూడండి, అధికారమునకు లోబడిన వాడను అంటే అధికారత్వానికి నేను లోబడి ఉన్నాను అంటున్నాడు. అధికారము ఏమిటో నాకు తెలుసు అంటున్నాడు. ఒక అధికారికి ఉన్న శక్తి ఏమిటో, ఒక అధికారి చేతుల్లో ఉన్న శక్తి ఏమిటో, అధికారి చేతుల్లో ఉన్న అధికారం ఏమిటో, ఆ అధికారముతో మాట్లాడితే ఏం జరిగిద్దో తెలుసు అంటున్నాడు. చూసారా, లోబడిన వాడనే. ఎందుకంటే లోబడ్డాడు అంటే తెలిసిన వాడే లోబడతాడు. తెలియకపోతే ఎందుకు లోబడతాడు? మనం ట్రాఫిక్ పోలీసుని చూస్తాం, మనకు తెలుసు ఆయన ట్రాఫిక్ పోలీస్, ఆ, ఆయన యొక్క యూనిఫామ్ చూస్తాం. అతను ట్రాఫిక్ పోలీస్, అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం చేత అపాయింట్ చేయబడిన ట్రాఫిక్ పోలీస్ ఆయన. సో ఆయన స్టాప్ అంటే కనుక అయిపోతాం మనం, ఎందుకంటే తెలుసు కదా, ఆయనకు లోబడుతున్నాం అనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా ఆయన ఎవరో, అతనికి ఉన్న అధికారం ఏంటో మనకు తెలుసు. అధికారం ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. అంటే అతను కూడా ప్రభుత్వానికి లోబడుతున్నాడు, లోబడి ఉన్నాడు గనక అతనికి అధికారం ఉంది. సో యేసు ప్రభులో అధికారం ఉంది అన్న విషయం ఆయనకు అర్థమైంది. నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని అంటే, రోమా సామ్రాజ్యంలో అతను కూడా మరి రోమా సామ్రాజ్యానికి ఒక అధీనుడిగా ఉన్నాడు. ఆ అధికారానికి లోబడిన వాడే అని చెప్తున్నాడు అన్నమాట. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది. అందుకని శతాధిపతి, అధిపతి, అధికారముతో ఉన్నవాడు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. అంటే ఏం చెప్తే జరిగిపోద్ది అనమాట. ఇట్రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, ఈ పని చేయంటే చేస్తాడు. అంటే అధికారంలో ఉంటూ ఒక మాట మాట్లాడితే దాని ప్రకారంగా కార్యాలు జరుగుతాయి అని అర్థం చేసుకున్నాడు. ఆ 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి
వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో, యూదుల మధ్యలో విశ్వాసం ఉందా లేదా అనేది ప్రభు చూస్తున్నారు. యేసు ప్రభు తేరి చూసి ఇంత గొప్ప విశ్వాసమా, ఇంత గొప్ప అంటే విశ్వాసం ఉంది కానీ ఇంత గొప్ప విశ్వాసమా అనే ఒక విషయం అన్నమాట. ఆ 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడును, ఇస్సాకుతో కూడును, యాకోబుతో కూడును పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని, అంటే ఎవరైతే విశ్వసిస్తున్నారో వారిని ప్రభు స్వీకరిస్తున్నారు అని చెప్తూ ఇక్కడ 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులే అంటే దేవుని రాజ్యాన్ని నమ్ముకున్నాము అనుకున్న వాళ్ళే. కానీ దేవుని గనక తిరస్కరిస్తే గనక దేవుని గనక తిరస్కరిస్తే అంటే అవిశ్వాసముతో ఉంటే గనక వాళ్ళు కూడా తిరస్కరించబడతారు అంటున్నారు. అంటే యేసు ప్రభు ఎవరినైనా స్వీకరించగలరు, ఎవరినైనా తిరస్కరించగలరు. రెండు జరుగుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. మనం ఒకటే అనుకోకూడదు. నేను ఎలా ఉన్నా సరే దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎలా ఉన్నా సరే ప్రభు నన్ను స్వీకరిస్తాడు. కాదండి. మనం విశ్వసిస్తేనే దేవుని విషయాల్లో ఆయన మార్గాలు తెలుసుకొని ఆయనకు అనుగుణంగా నీతియుక్తంగా ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా, ఎందుకంటే నేనే మార్గం, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసుప్రభు. ఆయన మార్గంలోకి వస్తేనే, సత్యాన్ని తెలుసుకొని ఆయనతో పాటు నడిస్తేనే జీవం. దేవుని యొక్క కార్యాలు చూడాలంటే గనక ఆయన మార్గంలోకి రావాల్సిందే. మన మార్గంలో ఉండి దేవా నువ్వు కార్యాలు చేయంటే ఆ కార్యాలు జరగకపోవచ్చు. అక్కడ కార్యాలు జరగవు. కానీ దేవుని మార్గంలోకి మనం రావాలి. హల్లెలూయా. మన మార్గాన్ని విడిచిపెట్టాలి. అంటే మన అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. మన అనుమానాన్ని విడిచిపెట్టాలి. మన దేవుని మీద వెలితి చూపించే ఆ యొక్క మర్మరింగ్ అని అంటే ఆ, ఏదేదో అసలు దేవునికి ఎదురుగా మాట్లాడుట అనేది మనం విడిచిపెట్టాలి. సనుగుట గొనుగుట అన్ని మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టి దేవుణ్ణి విశ్వసించేవారిగా, నమ్మువారిగా, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన నోటి ద్వారా వచ్చే మాట అది నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మారుస్తుంది, నా పరిస్థితిని మారుస్తుందని నమ్మి వచ్చేవారు, ఆయన మీద నమ్మకం ఉంచేవారు, ఆయనకి అధికారం ఉందని మనం తెలుసుకొని ఆ యొక్క అధికారం చొప్పున ప్రభు నీ మాట, ఒక్క మాట అధికారికంగా మాట్లాడే మాట అది చాలు ప్రభు అని నమ్ముతూ వచ్చేవారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయంట. లేని పక్షాన చూడండి, రాజ్య సంబంధులే కానీ వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఎందుకనంటే అక్కడ ఏడుపును ఆ పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి వారి మీద తీర్పు ఉందన్నమాట. అంటే విశ్వాసులు వారి మీద వారి మీద దేవుని యొక్క కార్యాలు, వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు, స్వస్థత, అద్భుతమైన ఆయన యొక్క కార్యాలు ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటారో, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన అధికారం ఏంటో తెలుసుకుంటారో, ఆయన ఆ యొక్క అధికారము చొప్పున ఆయన నోటి మాట, ఆయన మాట్లాడుతున్న మాట ద్వారా ఏం జరుగుతుందో, గొప్ప కార్యాలు జరుగుతాయని నమ్ముతున్న వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. లేని పక్షాన వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదండి. ఇట్స్ వెరీ బ్లాక్ అండ్ వైట్. చూసారా? దేవుని వాక్యం అన్నది ఇట్స్ టోటలీ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అంటే బ్లాక్, వైట్ అంటే వైట్. నల్లగా ఉంటే నల్లగానే, ఇది 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 నల్లగా ఉంటది అంటే నల్లగానే, ఇది తెల్లగా ఉంటదని తెల్లగానే. ఏది కూడా మధ్యస్థంగా లేదండి. ఏది కూడా మన ఇష్టానుసారంగా దేవుడు కార్యం చేయడు కానీ ఆయన నీతియుక్తమైన దేవుడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానికి అనుగుణంగా, ఆయన మార్గాలకు అనుగుణంగా ఆయన కార్యం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అది చెప్తూ అది చెప్తూ 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీలో నీలో ఉన్న విశ్వాసం చూసి ఉన్న దేవుడు, నీలో శతాధిపతిలో ఉన్న విశ్వాసం యేసు ప్రభు చూశాడు. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము, అంటే ఏ పరిమాణంలో అయితే దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు, ఏ పరిమాణంలో ఏ లెవెల్లో అయితే గనక యేసు ప్రభు పట్ల ఆయన యొక్క విశ్వాసం ఉన్నదో ఆ పరిమాణం చొప్పున, ఆ విశ్వాసముకి అనుగుణంగా, చూసారా, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక, అవునుగాక ఒక ఒక ఘోషణ, ఒక కమాండ్
అవునుగాక. అది అది జరుగునుగాక. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సింహాసనం మీద నుంచి వస్తా ఉంది. అవునుగాక. అంటే దేవుని యొక్క అ- అధికారపు మాట చూడండి. దేవుని యొక్క అధికారపు మాటల్లో దేవుని యొక్క శక్తి ఉంది. హల్లెలూయా. అవునుగాక నీష్ అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను పొందెను. ఇట్లాంటి ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు ద్వారా జరిగినాయి. కానీ యోహాను 14:12 అనుగుణంగా నీ ద్వారా నా ద్వారా, మీ ద్వారా నా ద్వారా, మనందరి ద్వారా విశ్వసించిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా ఇటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 13వ వచనం దాకా మనం మననం చేద్దాం. నేను కేవలం ఒక అవుట్లైన్ ఇచ్చాను మాత్రమే. ఒక్కొక్క వాక్యంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ని అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మాత్రమే మీకు నేను తెలియపరుస్తున్నాను. కానీ ఈ వాక్య భాగంలో మనము కొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఒక దేవుని వాక్యాన్ని ఇంకా గనక మనము ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం మననం చేస్తే అనేకమైన విషయాలు ఇంకా మనం తెలుసుకుంటాం. ఈ వాక్య భాగాల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 34వ వచనం వరకు మెస్సయ అయిన మరి దేవుని ద్వారా అభిషేకించబడిన దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క జీవితం మీద దేవుడు పెట్టిన అంటే తన దేవుడు ఉంచిన గొప్ప అధికారము, శక్తి ఆయన యొక్క మాట ద్వారా, ఆయన యొక్క కార్యాల ద్వారా అది అది ప్రకటించబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 34వ వచనం వరకు దేవుడు ఇచ్చిన గొప్ప అధికారము, మా తండ్రిన దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి, అది ఆ అది యేసు ప్రభు యొక్క నోటి మాట ద్వారా, ఆయన చేతుల ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాల ద్వారా అది ఎలాగ ప్రకటించబడిందో మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అయితే కిందటి దినాన మనము 2 రోజుల నుంచి మనం ఒక కుష్టి రోగి యొక్క జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు యేసు ప్రభు ద్వారా అనేది మనం చూసాం. ఇక్కడ మనం ఈ యొక్క 5వ వచనం నుంచి మన 13వ వచనం, ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13వ వచనం వరకు శతాధిపతి ఇంట్లో ఉన్న దాసుణ్ణి ఎలాగా స్వస్థపరిచాడు. దాసుడు వచ్చాడా? రాలేదు. దాసుడు ఇంట్లోనే ఉన్నాడు. అంటే దూరంగా ఉన్న దాసుని యొక్క శరీరంలో ఉన్న రుగ్మతల్ని సైతం, రోగము సైతం, ఆ పక్షవాతము సైతం తీసివేయబడింది. ఎక్కడైతే యేసు ప్రభు మాట్లాడాడో ఈ మాట చూడండి, అది ట్రావెల్ చేసి అంటే యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన మాట, ఆ మాట అది ఎలా పయనించిందో చూడండి, ఎలాగ ట్రావెల్ చేసింది. ఆ మాట వెంటనే చూడండి ఎంత ఫాస్ట్ గా ఉందో, లైట్ స్పీడ్ అన్నమాట. ఇంకా మాట్లాడిన వెంటనేనంట అక్కడ స్వస్థత. ఆ గడియలోనే స్వస్థత అనేది మనం 13వ వచనంలో చూస్తాం. అంటే యేసు ప్రభు మాట అది ఆత్మ సంబంధంగా ఉంది కాబట్టి ఆత్మ ఎంత ఎంత వేగంగా ఎంత వేగంగా వెళ్ళి ఆ మాట వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని తాకి, ఆ శరీరాన్ని తాకి, ఆ మాటలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆ తండ్రి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అతను స్వస్థపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నోటి నుంచి వచ్చే మాట అది ఎంత వేగవంతంగా వెళ్ళిందో చూడండి. ఆ గడియలోనేనంట, స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్ లోనే ఆ మాట వేగవంతంగా వెళ్ళి అతని శరీరాన్ని తాకి ఆ శరీరంలో ఉన్న రోగాన్ని వేరుతో సహా తీసివేసింది. అంటే దేవుని మాట ఎంత శక్తివంతమైందో, అందుకని జీవపు మాట అన్నమాట, కార్యం చేసే మాట. హల్లెలూయా. ఆ మాట ట్రావెల్ చేస్తుందంట. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై మాట్లాడుతుంది. దేవుని వాక్యము మాట్లాడుతుంది, సజీవమై బలము గలదై బలము గలదై
అంటే దేన్నైనా సరే నష్టపరచగలదు. ఎంత ఇప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఎవరినన్నా సరే తోసేస్తాడు. ఎవరన్నా తొయ్యగలడు, ఎవరినన్నా సరే అడ్డు అడ్డు నుంచి తప్పించగలడు. అంటే ఎంత బలవంతుడిగా ఉంటే గనక, మన ముందుగానే బలవంతుడు గనుక, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి గనక, ఒక మంచి సెక్యూరిటీ గనక ఎవరైనా ఉంటే, ఇక ముందు అందరిని తీసేస్తా, అందరినీ ఇంకా అటు ఇటు మొత్తం అందరినీ కూడా చెదిరేస్తా ఉంటారు. అంటే స్కాటర్ చేయగలరు అనమాట. అంటే బలవంతునిగా బలవంతునిగా ఉంటే గనక అన్ని విషయాలు అసలు ఇంకా రోడ్డు క్లియర్ అయిపోతా ఉంటది అనమాట, సెక్యూరిటీ మన ముందు ఉంటే గనక. సో అలాగా దేవుని వాక్యము బలముతో నింపబడిందంట. బలముతో నింపబడుతూ ఉంటే, బలముతో నింపబడింది అని అంటే, ఇక ఏదైనా సరే, ఇంకా దేన్నైనా సరే ఛేదించగలదు, దేన్నైనా సరే తీసివేయగలదు. రెండంచులు గల రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మటుకు దూరుచు అనంట. అంటే ఇట్స్ ఎ ట్రావెలింగ్. ఇట్ కెన్ ట్రావెల్, గాడ్స్ వర్డ్ కెన్ ట్రావెల్. దేవుని యొక్క వాక్యము అది పయనించగలదు, మన అంతరంగపు లోతుల్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. అది దేవుని వాక్యము సజీవము, జీవముతో నింపబడింది. అది కార్యం చేసే దేవుని వాక్యము. దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవుని వాక్యము కార్యం చేస్తా ఉంది. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మాట్లాడాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యము నెరవేరుస్తుంది. ఆ విషయమై ఆ విషయమై మరి అందుకనే శతాధిపతి యేసయ్య, నీ నోటి మాట చాలయ్యా అని అంటున్నాడు అనమాట. నీ నోటి మాట చాలు, మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు మా ఇంటిలోకి ప్రవేశించి మీ చెయ్యి చాపి అక్కడికి వచ్చి మీరు ఒక ప్రార్థన చేయాల్సిన ఆ అవసరం లేదు. కానీ ఇక్కడి నుంచే ఒక్క మాట అయ్యా, ఒక్క మాట మాట్లాడితే చాలు. ఎందుకంటే మీ మాట ప్రభు అది ట్రావెల్ చేస్తుంది, మీ మాట ప్రభు అది పయనిస్తుంది, మీ మాట కార్యం చేస్తుంది. మీ మాటలో మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో శక్తి ఉంది, బలం ఉంది. మీ మాటలో ఏ రోగాన్నైనా సరే తీసివేసే అధికారం ఉంది. మీ మాట ఆ రోగాన్ని వేరులతో సహా తీసివేయగలదు, నా సేవకుడికి స్వస్థత కలిగించగలదు అని ఎంత గొప్ప విశ్వాసము శతాధిపతిలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మెస్సయ్య అని, ఆయనే అభిషిక్తుడు అని, అభిషేకించబడిన దేవుని కుమారుడు అని, ఆయన ఎవరినైనా సరే స్వీకరించగలడు, ఎవరినైనా సరే తిరస్కరించగలడు. మరి విశ్వాసంలో ఉన్న, విశ్వసిస్తున్న మరి శతాధిపతిని అయితే స్వీకరించాడు. మరి అబ్రహాము కుమారులు విశ్వసిస్తున్నారా? అయితే స్వీకరించాడు. మరి రాజ్య సంబంధులు ఎవరైతే యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారా? వారిని తిరస్కరించగలడు. అధికారం అన్నది యేసయ్యకు ఉంది. హల్లెలూయా. మరి ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో వారు సిగ్గునందరు, వాళ్ళ జీవితాలు మారుతూ ఉంటాయి. కానీ ఎవరైతే యేసు ప్రభుని నమ్మకుండా ఆయనకి విరోధంగా, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడట్లేదు. కానీ యేసు ప్రభు యొక్క మాట అది ఎంత దూరంలో ఉన్న ఆ వ్యక్తి కన్నా సరే, ఆయన మాట్లాడిన మాట ఎంత దూరంలో ఉన్న వ్యక్తి కన్నా సరే అక్కడ కార్యం జరుగుతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం సంఘానికి వచ్చాం, మన ఇంట్లో ఎవరో మరి మన అయిన వాళ్ళే మరి మంచం మీద ఉన్నారు. మనం సంఘానికి వచ్చాం, మనం అడుగుతున్నాం, యేసయ్యా, అయ్యా అయ్యా మా ఇంట్లో ఉన్న ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క అమ్మను ప్రభా, అయ్యా నాయన మా నాన్నగారిని, మా తమ్ముడిని ప్రభా స్వస్థపరచు నాయన, స్వస్థపరచు నాయన, అయ్యా మీరు స్వస్థపరుస్తారు అని మన దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం. మరి ఎక్కడో ఐసీయూలో ఉన్న ఆ పేషెంట్ కోసం ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నాయన, మీ నోటి మాట ద్వారా ప్రభువా, అయ్యా ఐసీయూలో ఉన్న పేషెంట్ ప్రభువా స్వస్థపరచబడును గాక అయ్యా అని మీరు చెప్పండి ప్రభువా. హల్లెలూయా. నాయన అది మీ యొక్క చిత్తమే కదా ప్రభువా. నాయనా, నాయన స్వస్థపరచు ప్రభువా అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, అక్కడ స్వస్థత. హల్లెలూయా. దేవుని యొక్క నోటి మాట అది జీవముతోనున్న మాట, అది పయనించే మాట, బలముతో నింపబడిన మాట, శక్తివంతమైన మాట, కార్యం చేసే మాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని యొక్క దేవుని నోట నుండి వచ్చు మాటలు, అది జీవముతో నింపబడిన మాట. హల్లెలూయా. అది పయనించే మాట, బలముతో నింపబడిన మాట, శక్తితో నింపబడిన మాట, కార్యం చేసే మాట, సాక్ష్యకరంగా మార్చే మాట అది. హల్లెలూయా. ఆ ఆయన యొక్క మాటలో ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న శతాధిపతి అడిగాడు అనమాట, అయ్యా, మా ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న దాసుడికి స్వస్థత అవసరము, మరి మీ నోటి మాట చాలు ప్రభు అని అంటున్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభులో ఎంత శక్తి ఉందో చూడండి, ఎంత అధికారం ఉందో చూడండి. మన యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన నోటి మాట మనం విన్నప్పుడు వెంటనే మనం నమ్మాలి, ఎందుకంటే ఆయన మాట చాలు. ఎందుకంటే మరి శతాధిపతి ఇంట్లో దేవుని కార్యం జరిగింది. యేసు ప్రభు నోటి మాట ఆ కార్యం జరిగింది. మరి అదే యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మారలేదు. ఆయన ఆయన మార్పు చెందలేదు. ఆయన మారే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు రేపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 8 వచనం అనుగుణంగా అలనాడు అలనాడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు ద్వారా, అదే దేవుడు ఈ రోజు మీ ద్వారా నా ద్వారా కూడా ఇలాంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా చేస్తాడు. కానీ మన నోటి మాట అన్నది దేవుని మాటగా ఉండాలి. మన సొంత మాటలుగా ఉంటే గనక, అందుకని మనం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మన మనసులో ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో దాని ప్రకారం కాదు మనం వాక్యం చెప్పాల్సింది. అక్కడ ఏది కూడా పనులు జరగవు అక్కడ. దేవుని పనులు జరగాలి అంతే గనక దేవుని మాటలే మన ఆత్మలో వినిపింపబడాలి. ఆ మాటలే మన యొక్క మనసులోకి అర్థమయ్యే రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అవే మాటలు మన నోటి ద్వారా మనం పలకాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలే పలికేవారుగా ఉండాలి. దేవుని మాటలే పలికేవారుగా ఉంటే గనక మన నోటి మాట, ఆమేన్, హల్లెలూయా, మనం మన నోటి నుంచి మాట్లాడుతున్న మాటలు వినువారి యొక్క జీవితంలో, మరి వాళ్ళ కుటుంబంలో ఎక్కడ దూర దూర ప్రాంతాల్లో వారి యొక్క ఇళ్లలో ఇబ్బందులను సైతం కూడా సంఘంలో మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న మాటలు మీ ఇంటిలో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంట్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ మాటలు మీరు వింటూ ఉన్నారని అంటే కేవలము మీకోసం మాత్రమే కాదు, మీ యొక్క ఇంటిలో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈ వాక్య భాగాల్ని మళ్ళీ రేపు ఇంకా మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం నేర్చుకుందాం. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనైనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీ యొక్క వాక్య భాగాన్ని మేమందరం ప్రభా నైనా మరి మననం చేస్తున్న సమయాల్లోనే మీ యొక్క స్వరాలని ప్రభా మీరు మాకు వినిపింపజేస్తున్న ఈ సమయంలోనే, మీ యొక్క మాటలు మేము వింటున్న ఈ సమయాల్లోనే ప్రభువా, మా జీవితాలు అదే గడియలు అన్నాడు కదా అయ్యా, మీరు అదే గడియలో అన్నారు కదా ప్రభువా. హల్లెలూయా. అదే గడియలో అని యేసు ప్రభు చెప్పారయ్యా. అయ్యి ప్రభా, ఈ సమయంలో ప్రభు నాయన నా జీవితంలో కూడా అద్భుత కార్యము జరుగును గాక. హల్లెలూయా. నా అవసరాలు ప్రభువా తీర్చేది నీవే. నా శరీరంలో ఉన్న రోగాల్ని తీసివేసింది కూడా నీవే. ఆమేన్. ఇప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభు. శతాధిపతిలో ఉన్న గొప్ప విశ్వాసం, పరిశుద్ధాత్మ దేవ నాలో కూడా అటువంటి అటువంటి పరిమాణంలో ఉన్న విశ్వాసము నాలో కూడా నింపుతున్న దేవా, నీకు వందనాలు, స్తోత్ర. అయ్యా, నీ నోటి మాట మీరు మాట్లాడారు కదా, నీ నీ నోటి నుంచి వచ్చిన మాట నేను నమ్ముచున్నాను తండ్రి. నమ్ముచున్నాను యేసయ్య, నమ్ముచున్నానయ్యా. నీవే సర్వాధికారి అని నమ్ముచున్నాను అయ్యా. నా శరీరంలో ఉన్న రోగాలు అయ్యా, వాటి మీద అధికారం నీకుంది ప్రభువా అని నమ్ముచున్నాను. హల్లెలూయా. అయ్యా, డయాబెటీస్ మీద, షుగర్ వ్యాధుల మీద మీకు అధికారం ఉందని నమ్ముచున్నా. థైరాయిడ్ ప్రభా నైనా వ్యాధుల మీద మీకు అధికారం ఉందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. క్యాన్సర్ వ్యాధుల మీద మీకు అధికారం ఉన్నదని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆస్తమా మీద ప్రభా మీకు అధికారం ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభా నాయన మానసిక రోగాల మీద మీకు అధికారం ఉన్నదని నమ్ముచున్నాను. షిజోఫ్రీనియా మీద మీకు అధికారం ఉన్నదని నమ్ముచున్నాను తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చేతికి నైనా మీరు ఇచ్చిన అధికారము, సర్వ అధికారము కలిగిన సర్వ అధికారిగా యేసు ప్రభు ఉన్నాడని
నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇంటిలో ప్రభువా మరి భర్త తాగుతూ తాగుతూ అయా తండ్రి నేను డబ్బులన్నీ కూడా కొల్లగొడుతూ నష్టపరుస్తూ ఇంటిని ప్రభు ఒక నరకంగా మారుస్తున్న భర్త మారతాడని ఇప్పుడే నమ్ముచున్నాను. ఆమె ఇప్పుడే నమ్ముచున్నాను. లివర్ ప్రభు నేను సంపూర్ణంగా 80% 90% నష్టమైపోయింది. కానీ ఇప్పుడే ప్రభు నాయన ఐసీయూలో ఉన్న పేషెంట్ ప్రభు, ఐసీయూలో ప్రభు ఇబ్బంది పడుతున్న పేషెంట్ కి ప్రభా నూతనమైన లివర్ మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. బ్రాండ్ న్యూ లివర్ ప్రభా మీరు ఇస్తారు ప్రభా. అయ్యా లాజర్ చనిపోయినప్పుడు మరి అన్ని అవయవాలన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. అయితే లాజర్ బయటికి రా అనగానే ప్రభా ఆ అవయవాలన్నీ కూడా ప్రభా తండ్రి ఎలాగైతే నూతనమైన మరి జీవాన్ని పొందుకున్నాయో అయా నోటి మాట ప్రభా నైనా జీవాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ప్రభా మరణాన్ని జీవంలోకి మార్చింది ప్రభువా. యేసయ్యా మీ నోటి మాటలు ప్రభానైనా మరి పక్షవాతముతో ప్రభా నరాలు తండ్రి మరి చచ్చిపోయి ఉన్నాయి ప్రభు. ఆ దాసుని యొక్క జీవితంలో అయా మరి శతాధిపతి ఇంట్లో ప్రభా ఉన్న దాసుని యొక్క శరీరంలో అయా నైనా పక్షవాయువుతో పాల్సీ ఓ ప్రభా నైనా పెరాలసిస్ తో ఇబ్బంది పడుతున్న ఆ యొక్క వ్యక్తి ప్రభా మరి నరాలు ప్రభా నేను మరి చచ్చిపోయాయి. అయ్యా నేను బ్రెయిన్ లో ప్రభా మెదడులో ప్రాబ్లం వచ్చింది ప్రభా నేను అందుకనే అయ్యా నేను నరాలు ప్రభా కండరాలు పని చేయట్లేదు. కానీ మీ నోటి మాట ప్రభువా నోటి మాట ద్వారా ప్రభా నరాలు మళ్ళీ జీవములోకి వస్తున్నాయి. అయ్యా కండరాలు మళ్ళీ జీవములోకి వస్తున్నాయి. హల్లెలూయా. మెదడు భాగంలో ప్రభా ఉన్న ఓ ప్రభా కణాలు ప్రభా మళ్ళీ జీవములోకి వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. పక్ష వాయువుతోనైనా పక్షపాతంతో అయా తండ్రి మరి పెరాలసిస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయా నైనా చేతులు కాళ్ళు పడిపోయిన వాళ్ళు ఓ ఇప్పుడే ప్రభానైనా నేను నమ్ముచున్నాను. అయ్యా ఈ రోగం మీద మీకు అధికారం ఉందని యేసయ్యా మీకు అధికారం ఉందని నమ్ముచున్నాను తండ్రి. ఈ రోగాలన్నీ కూడా ప్రభానైనా కీళ్ల వాతము ప్రభానైనా ఎముకల్లో ఇబ్బందులు ఎముకల్లో నొప్పులు ప్రభానైనా వెన్నుపూసలో నొప్పులు ప్రభా తండ్రి మరి నేను ఎముకల్లో ప్రభానైనా ఇబ్బందులు అది నేను అనేకమైన సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ప్రభా నీ ప్రజలు ప్రభా ఎంత దూరంలో ఉన్నా సరే ప్రభానైనా మీ నోటి మాట ద్వారా ప్రభా ట్రావెల్ చేసి ప్రభానైనా ఎంత దూరంలో ఉన్నా సరే ప్రభా ఎక్కడైతే వింటున్నారో ప్రభా ఏ ఇంట్లో అయితే ప్రభా ఈ వాక్య భాగం వినబడుతూ ఉన్నదో ప్రభా ఇక్కడ నుంచి ప్రభానైనా మీ యొక్క వాక్కు ప్రభానైనా మీ యొక్క మాటలు అయ్యా నేను ట్రావెల్ చేసి ప్రభానైనా అయ్యా వారిని తాకుతున్నాయి ప్రభు. హల్లెలూయా. అయ్యా నేను శతాధిపతి ఇంట్లో ఉన్న ఆ యొక్క వ్యక్తిని తాకగలిగితే ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా. హల్లెలూయా. నీ కార్యాలు మారలేదు అయ్యా, మీ స్వభావం మారలేదు, మీరు ఎప్పటికీ మారలేదు ప్రభు. మీరు మార్పు చెందని దేవుడు అయ్యా నువ్వు. హల్లెలూయా. అయ్యా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన యేసు ప్రభు ద్వారా ప్రభా మీరు కార్యము చేస్తే అయ్యా యోహాను 14:12 అనుగుణంగా మా ద్వారా కూడా ప్రభు అయినా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. పుల్పిట్ మీద నుంచి ప్రభా మాట్లాడుతున్న సమయాల్లోనే ప్రభా తండ్రి నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు వారి ఆత్మ ప్రాణ శరీర అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి. కుష్టి రోగి జీవితాన్ని ఎలాగైతే మార్చావో నాయన అయా తండ్రి నైనా మేము కూడా అయా తండ్రి మీ సన్నిధిలో ప్రభా నేను ఆరాధిస్తూ ఉండగా హల్లెలూయా ఆరాధనలో స్వస్థత. హల్లెలూయా. ఆరాధన చేస్తూ ఉన్న సమయాల్లోనే స్వస్థత విడుదల అద్భుత కార్యాలు జరుగుతున్నాయి నాయన సంఘంలో ప్రభా. కేవలము ఒక ఆయన 3-4 పాటలు పాడటం మాత్రమే కాకుండా ప్రభా తండ్రి పాటలు మాత్రమే పాడటం కాకుండా అయా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ స్తుతి ఆయన చెల్లిస్తూ ఉన్నప్పుడే అయ్యా మీ యొక్క అద్భుత కార్యము ప్రభువా అద్భుత ఆశ్చర్యం యొక్క కార్యాలు ప్రభు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నమ్ముచున్నాము తండ్రి. శతాధిపతి నమ్మాడు అయ్యా మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. ఇక మాకు మాకు ఇంకా వేరే దారి లేదు, వేరే మార్గం లేదు ప్రభువా. మీరే మమ్మల్ని లేవనెత్తాలి. హల్లెలూయా. మా ఇంట్లో ఉన్న వారిని లేవనెత్తాలి ప్రభువా. నాయన భర్తను లేవనెత్తండి ప్రభా. పక్షవాయువుతో ఇబ్బంది పడుతున్న భర్త ఓ లెగువు యేసు నామంలో మీ యొక్క కాళ్ళలో బలమొచ్చును గాక, మీ యొక్క చేతుల్లో బలమొచ్చును గాక, మీ మెదడు భాగంలో ఓ నూతనమైన కార్యము జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో జరుగును గాక ప్రభువా. నాయనా ఈ యొక్క ఆదేశపూర్వకమైన ప్రార్థన అధికారపు ప్రార్థన ప్రభానైనా వినుచున్న శ్రోతల యొక్క జీవితాల్లో కుటుంబాల్లో ప్రభా మార్పుని తీసుకొస్తున్నాయి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. పాపం ఇంకా చేయకూడదు. పాపం ఇంకా ఇన్ని సంవత్సరాలు పాపం చేస్తావు, ఇక ఎన్ని దినాలు నువ్వు విచరిస్తూ పాపం చేస్తూ ఉంటావు, ఇక నువ్వు పాపము చేయలేవు. హల్లెలూయా. ఇక నువ్వు పాపము చేయలేవు నా కుమారుడు అని చెప్తున్న దేవా.
ఇక నాకు ఇంక నువ్వు పాపం చేయలేవు నా కుమార్తె అని చెప్తున్న దేవా. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితాన్ని మార్పు ప్రభా నీ నోటి మాటలో ఉంది ప్రభు. హల్లెలూయా. నీ మాట పయనిస్తుందయ్యా. నీ మాటలో జీవం ఉందయ్యా. నీ మాటలో బలం ఉందయ్యా. నీ మాటలో శక్తి ఉందయ్యా. నీ మాటలో ప్రభు కార్యాలు జరుగుతున్నాయి నాయన. నీ మాట సాక్ష్యకరంగా చేస్తుందయ్యా. అయ్యా నీ మాటలో ప్రభు తండ్రి సమస్త అసాధ్యాన్ని సాధ్యపరుస్తుందయ్యా. హల్లెలూయా. చనిపోతున్న ప్రభ వెంటిలేటర్ మీద ఉన్న ప్రభ ఆ వ్యక్తి కూడా ఐసీయూలో ప్రభా ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న ప్రభా నిన్న వ్యక్తులు సైతము కూడా లేవనెత్తే దేవుడు ప్రభువా. హల్లెలూయా. అయా నిన్న నీ జీవ గ్రంథంలో ప్రభా లిఖించబడిన అయా మాటలు మా జీవితాల్లో నెరవేర్పులోకి తీసుకువస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రభా, దేశ దేశాల్లో కూడా మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభువా. ఓ నైనా మా అందరి మీద ప్రభా మీ యొక్క ఉద్దేశాన్ని ప్రభా నెరవేర్పులోకి తీసుకొని రండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాస యొక్క జీవితాన్ని, ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి నాయన, కేవలం మాటలు కాదు ప్రభా, మీ యొక్క శక్తివంతమైన కార్యాలు మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు 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 నాయన. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. ప్రభా మాకు ఇంకా ఆకలి దప్పులతో ఉంటూ ఉన్నాం. మాకు ఇంకా వాక్యముతో ప్రభా నింపండి. ఇంకా మాకు వాక్యాన్ని ఇంకా మాకు బోధించండి ప్రభువా. అయా ప్రతి ఉదయాన వేకువజామున ప్రభా 5 నుంచి 6 వరకు జరుగుతున్న ఈ యొక్క ప్రభా తండ్రి వాక్య భాగ పఠనము, అయా తండ్రి వాక్య పఠనాలు తండ్రి నేను మన్నం చేస్తున్న సమయాల్లోనే అయా మా జీవితాలు మారుతూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అయా ఈ ప్రార్థన ద్వారా విశ్వాసయుతమైన ప్రార్థన ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తూ ఉంది. హల్లెలూయా. విశ్వసిస్తే ప్రభా గొప్ప కార్యాలే, అయా మీ యందు నమ్మిక ఉంచితే గొప్ప కార్యాలే. మమ్మల్ని త్రోసిపుచ్చేది ఎంత మాత్రమో దేవుడు కాదు నాయన. యేసయ్యా మీ యొక్క నాయన వాత్సల్యత, మీ యొక్క కృప కరుణ ప్రేమను బట్టి వందనాలు స్తోత్ర. మా అందరినీ ప్రభు అనే విషయాలుగా అప్పగించుకుంటూ మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితాల్లో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా ఇప్పుడే, రేపు కాదు ఎల్లుండి కాదు, ఇప్పుడే 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 అద్భుత కార్యాలు జరిగాయి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో మీ యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మాకు కూడా తెలియపరచండి. 7558883375 ఫోన్ కి, వాట్సాప్ కి ఒక వాయిస్ మెసేజ్ మీరు మాకు పెట్టండి. హల్లెలూయా. మేము కూడా దేవుని సన్నిధిలో మేము కూడా మరి హర్షిస్తాము. మేము కూడా మీతో పాటు ఆనందంతో సంతోషంతో దేవునికి మేము కూడా వందనాలు తెలియపరుస్తాం. మీ యొక్క ఇరుకు ఇబ్బందుల్లో మేము కూడా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. మరి మా యొక్క అవసరాలు కూడా దేవుని సన్నిధిలో మీకు తెలియపరిచినప్పుడు మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇరువురు ప్రార్థన చేసుకోవాలి. ఇరువురు ఆత్మీయ జీవితాలు అనేవి ఎదిగింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. మనం పురుకులు పిచ్చుకుంటూ మనం దేవుల్లో ఎదుగుతూ మన పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్పులోకి వచ్చే రీతిగా అందరం కలిసి దేవుని రాజ్య విస్తరణలో వాడబడే సాధనాలుగా ఉందాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.